అమ్మా యారా మనం సరదాగా ఒక ఆట ఆడదామే. మన క్యారెక్టర్ మార్చుకుందాం. నువ్వు నేను నువ్వు, సరేనా? పోరా, నాకు పనుంది. ఒలే ఆడతావా ఆడవా? సరే ఆడదాంలే, చెప్పు. రెడీచ్. రేయ్ లేగరా, కాలేజ్ టైం అవుతుంది. ఇవాళ ఏం కూర చేయమంటావు? ఏం కూరే? చప్పగడ్డిలా ఉంటుంది. ఏం కూర? సప్పగడ్లా ఉంటుంది. అబ్బో, సరే కొట్టుకెళ్ళి ఒక 1 కేజీ పంచదార నూనె ప్యాకెట్ తేరా. నా పనుంది, నువ్వు వెళ్ళి తెచ్చుకోయా. నా పనుంది, నువ్వు వెళ్ళి తెచ్చుకో. అబ్బో, నేను సరదాగా అంటే ఎంత సీరియస్గా తీసుకుంది ఏంటి? సర్లే అమ్మా, ఈ ఆట అయిపోయింది. మరే అవునులే, పొద్దున్నండి నీ మీద కోపడుతూ ఉంటాను కదా, నా మీద నీకేం కోపం లేదా? ఎందుకు లేదు? ప్రేమతో కూడిన కోపం చాలా ఉంది. ప్రేమతో కూడిన కోపమా? అంటే కూర బాగోలేదంటావు కదా, అప్పుడు నేను నిన్నేమంటానో గుర్తుందా? ఏమంటావు? ఏం కూర? సప్పగడ్లా ఉంటుంది. అమ్మాయి అదొకనా తినమరిగిన కోడి ఇల్లు ఎక్కు కూసిందని నీలాంటిదే. కొట్టుకెళ్ళమంటే నేను వెళ్ళను, పని ఉన్నదంటావుగా, అప్పుడు నేనేమంటాను? ఏమంటావు? నేనే, నా పనుంది, నువ్వు వెళ్ళి తెచ్చుకో. రా, ఇంటికి వస్తావు కదా తినడానికి, అప్పుడు చెప్తా నీ పనికి మాలోడా. ప్రేమతో కూడిన కోపం అంటే అది. సారీ అమ్మా, ఈసారి నువ్వు ఏది చెప్పినా నేను చేస్తాను. అది అలా మాట వినాలి. సరే సరే. రేపు ఉప్మాలోకి పచ్చిశనగపప్పు లేదు, తేవాలరా. ఎలా? నీకేం పని పడలేదేటి? నేను తేను. ఇంక నువ్వు మారో, అక్కడే ఉండు, నీ పని చెప్తాను. చూడండి, అమ్మతో గడిపే ప్రతి చిన్న క్షణం చాలా అందంగా ఉంటుంది. ఆ క్షణం చిలిపితనం కావచ్చు, కుర్రతనం కావచ్చు, పిచ్చితనం కావచ్చు, ఏదైనా కావచ్చు, అమ్మతో గడపాలంతే. మీరు కూడా మీ అమ్మతో గడిపిన అందమైన క్షణాలు కామెంట్ రూపంలో రాయండి. మా ఈ వీడియో నచ్చితే ఇప్పుడే ఫాలో చేసుకోండి.